శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం గులాబ్ బాబా వారి యొక్క దివ్య లీలల స్మరణంలో మనం 25వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా గులాబ్ బాబా వారి పాదపద్మాలకి, గ్రంథకర్త అయినటువంటి పిచ్చయ్య మాస్టర్ గారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని, గోపాల గోపాల, దేవకీనందన గోపాల, గులాబ్ బాబా గోపాల. బాబావారు సర్వజ్ఞుడు. సిద్ధేశ్వర సంత్ శ్రీ గులాబ్ బాబా అందరికీ సామాన్య మానవుడులా కనిపించినప్పటికీ అతను ఉనికిని ఎవరికి కనిపించనీయలేదు, అంతుపట్టనీయలేదు. బాబాగారి లీలల్లో కొన్ని సమయాల్లో అతని ప్రమేయం లేకుండాగా స్వతసిద్ధంగా జరుగుతూ ఉంటాయి. ఆయన మోహన రూపధారుడు, అందరినీ ఆకర్షించే మోహన రూపం వారిది. వారి అంతర్యామి, సర్వజ్ఞులు, త్రికాలవేత్త. వారికి భూత భవిష్యత్ వర్తమానాలే కాక సర్వము తేటతెల్లంగానే రుజువు అవుతూ ఉంటాయి. ఇది ప్రతి భక్తుడు తమ చూపులతో, కరస్పర్శతో, ఆశీర్వాదాలతోని రుజుమార్గాన నడిపే అవతార పురుషుడు. ఆయనను దేవుడనండి, మహాత్ముడనండి, భగవంతుడు సేవకుడనండి, మరి ఏమైనా ఇతరాలైనా మనకి పర్వాలేదు. నేను ఎందరో ప్రఖ్యాత మహాత్ములను దర్శించాను. బాబా సాధన ద్వారా పైకొచ్చిన సిద్ధపురుషుడు కాదు, స్వయంగా భగవంతుడే మానవ రూపదేహధారి అయి వచ్చి ఆసేతు హిమాచల పర్యంతం పాటించి సాటి మానవుల భక్తి మార్గంలోకి ప్రవేశపెడుతున్నటువంటి పరబ్రహ్మ తత్వం. ఆయన చైతన్యం 2 స్థాయిలలో ఎల్లప్పుడూ కూడా వ్యక్తమవుతూ ఉంటుంది. వారు మామూలుగానే ఉంటూ సాటి జీవుల పారలౌకిక విషయాలను చెక్కదిద్దుతూ మరొక స్థాయిలో విశ్వరూపుడుగా వ్యక్తమవుతూ ఉంటారు. భయ్యాజీ వాగ్తేకర్ వీరు నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవిని అలంకరించినటువంటి భాగ్యశీలి. వీరు ఒకసారి బాబా సత్సంగ కార్యక్రమాన్ని చూడటానికి వచ్చి, అప్పట్లో వీరికి బాబా మీద ఎంతో గౌరవ ప్రపత్తులు ఉండేవి కావు. అప్పట్లో ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాగ్దేకర్ జనసమూహంలో చాలా దూరాన నిలబడి ఉన్నారు. బాబా అతన్ని అంత దూరం నుంచి పిలిపించి, నువ్వు ఇక్కడే ఒక మందిరం, ఒక గ్రంథాలయాన్ని నిర్మిస్తావు అని అన్నారు. కానీ బాబా మాటల అంతరార్థం ఆయనకు అర్థం కాలేదు. నేనేమిటి ఇక్కడ మందిరం కట్టడమేమిటి ఆశ్చర్యపడ్డాడు. కాలాంతరంలో బాబా అన్న మాటలు పూర్తిగా మరిచిపోయాడు. 1988వ సంవత్సరంలో అతను కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికై బాబా చెప్పిన ప్రదేశం వద్దే ఒక మందిరం, ఒక గ్రంథాలయాన్ని కట్టించాడు. అతనికి బాబా అన్న మాటలు అప్పుడు జ్ఞాపకం వచ్చి వారి సర్వోన్నతానికి, సర్వజ్ఞత్వానికి జోహార్లు అర్పించాడు. అలాగే జందాలాల్ కాటూరే వీరు కూడా బాబా ఆశీర్వచన ప్రభావం చేత నాగపూర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అయ్యారు. తన అనుభవాన్ని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం హింగణి తాలూకా ప్రజలు అకోలా జిల్లా సెప్టెంబర్ 20వ తారీఖు దీపావళి పండుగలా జరుపుతారు. ప్రతి సంవత్సరం ఇంగళి గ్రామస్తులు ఈ పండుగ సందర్భాన బాబాను ఆహ్వానిస్తూ, కొత్తగా పెళ్ళైనటువంటి తన కుమార్తెలను తల్లిదండ్రులు ఆహ్వానించి కొత్త బట్టలు కట్టబెట్టి పసుపు కుంకుమలతో దీవించే సనాతన సాంప్రదాయం, ఆచారం వీరిది. ఈ సంఘటన 2 సంవత్సరాల క్రితం జరిగింది. బాబా ఎందుకో అకస్మాత్తుగా తాళ్లకట్టను తెమ్మనమని భక్తులను ఆజ్ఞాపించి, ఎందుకు తెమ్మనమన్నారో ఎవరికీ అర్థం కాలేదు. త్వరగా కాటేలు వెళ్ళాలని బాబా భక్తులతో చెబుతూ అందరం బాబాతో బయలుదేరి వెళ్ళారట. కాటేల్లో 110 సంవత్సరాల వృద్ధురాలు అంతిమ శ్వాసతో బాబా నామాన్ని ఉత్తరిస్తూ బాబా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఆమె బాబా దగ్గరికి వెళ్ళాడు. వెంటనే ఆ బాబాగారు ఆమె దగ్గరికి వెళ్ళి బాబాను తదేక దృష్టితో కొన్ని క్షణాలు చూసి అంతిమ శ్వాసను విడిచిపెట్టింది. దీన్ని నిరీక్షణ భక్తి అంటారు. బాబా దగ్గరుండి ఆమె భౌతిక దేహానికి అంత్యక్రియలు జరిపించి, పాడె కట్టడానికి బొంగులు తెప్పించి ఆమెను దానిపై పడుకోబెట్టి తాళ్లతో బిగింపచేసి, తాళ్ళు కాటేలు గ్రామంలో దొరకవని ముందుగానే బాబాగారు హింగణిలోని వాటిని తెప్పించి సిద్ధం చేశారు. అప్పటికి కానీ బాబా సర్వజ్ఞత్వం గురించి భక్తులకు అర్థం కాలేదు. ఇచ్చాహా పురియా గారు వీరు ఎండ్రస్ మిల్లులో పనిచేసి పదవీ విరమణ చేసినటువంటి అధికారి, పార్శ్వీ మతస్థులు, బ్రహ్మచారి కూడా. 1964వ సంవత్సరంలో వీరు బాబాను నాగపూర్ దర్బార్లో దర్శించారు. ఇక్కడ చాలామంది బాబా చుట్టూ చేరి బాబా వీరిని పిలిచి అతని దయాది జాజీ ఆరోగ్యం కూడా ఉన్నది అని అడిగారు. దయాది జాజీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. ఆమె వయస్సు 84 సంవత్సరాలు, రక్తపోటు వ్యాధితో చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నది. భక్తులు బాబాకు ఆరతిచ్చిన తర్వాత అతని కుంకుమ విభూతి ఇచ్చి
దాయాది నొసట పెట్టవలసిందిగా బాబా చెప్పారు. అతను అలాగే చేసాక ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యింది. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు మరొక సంఘటన కూడా జరిగింది. నాగపూర్లో ఎండ్రస్ మిల్లు వద్ద ఒక దేవాలయం ఉంది. అక్కడ ఉన్నటువంటి మోతీబాబాను కలుసుకోవడానికి గులాబ్ బాబా తరచూ వెళుతూ ఉండేవారట. ఒక రోజున అతను తలవని తలంపుగా మిల్లు వద్దకు వెళ్ళి అక్కడ బాబా ఉన్నాడో తనకి బాబా బూందీ ప్రసాదం ఇస్తూ మీ దాయాది 15 రోజుల్లో మరణిస్తుందని చెప్పారట. బాబా చెప్పిన కొద్ది రోజులకే ఆమె మంచం నుండి జారిపడిన కారణాన ఆమెకు నడుము ఎముక విరిగింది. ఆమె మా హాస్పిటల్లో కొద్ది రోజులు ఉన్నాక 1968వ సంవత్సరం 1వ తేదీన మరణించింది. అలాగే టిఆర్ కరలే, ఘాట్ముండా, బుల్దానా జిల్లా, వీరు పంచాయతీ సమితిలో గ్రామ సేవకుగా పనిచేస్తున్నారు. బాబా సర్వజ్ఞుడు అనే విషయంపై తాను కలిగినటువంటి అనుభవాన్ని చెబుతున్నారు. మన దేశానికి 1962వ సంవత్సరంలో అష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ సంవత్సరం నేను గ్రామ సేవకుగా పనిచేస్తున్నాను. ఆ గ్రామం కాటేలుకు 15 మైళ్ళ దూరం. ఆ సంవత్సరం కాటేల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం 5,000 మందికి జరిగింది. ప్రప్రథమంగా బాబాను గురించి అనేక విషయాలు తెలుసుకున్న నాకు బాబాను దర్శించాలని ఆసక్తి కలిగి మా కుటుంబ సభ్యులతో కాటేలకు వచ్చాను. ఎందుచేతనో అన్ని వేల మందితో నాపై బాబా ప్రత్యేక దృష్టిని ప్రసరింపజేసి ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావించాను. బాబా నా గురించి కొన్ని వివరాలు ఏమీ తెలియని వాళ్ళలాగా తెలుసుకున్నారు. అన్ని వేల మంది భోజనం చేసినా వారు ఏమీ ముట్టలేదు. బాబా నన్ను పిలిచి నేను మీ ఇంటికి వస్తాను, నన్ను తీసుకువెళ్ళమని చెప్పారు. వారి ఆజ్ఞ శిరసావహించి బాబాను మా ఇంటికి తీసుకువెళ్ళమని, తర్వాత అన్నం పెట్టమని పసిపిల్లవాడిలా మారాం చేస్తే ఇంటిలో ఏమీ వండనదే నేనేమీ పెట్టగలను అని వారితో అన్నాను. కాటేలకు వెళ్ళి భోజనం తెస్తానని చెప్పాను. అప్పుడు బాబా నాతో మీ ఇంట్లో ఎండిన రొట్టె ముక్క ఒకటి ఉంది, అది తెచ్చిపెట్టు చాలు అన్నారు. ఇంట్లోకి వెళ్ళి వెతుకుతూ ఉండగా ఒక ఎండిన రొట్టె ముక్క నాకు కనిపించింది. ఎండిన రొట్టె ముక్కతో పాటు కొద్దిగా మిగిలి ఉన్నటువంటి పచ్చడి తీసుకుని బాబాకు సమర్పించాను. బాబా మహదానందంతో రొట్టె ముక్కలు తిన్నారు. అలనాటి కృష్ణుడు తన స్నేహితుడు సుధాముడు ప్రేమతో పెట్టినటువంటి అటుకులు తిని ఎలా సంతృప్తి చెందాడు, అలాగే నేను కూడా పెట్టిన అల్పాహారం తిన్నందుకు నాకు పరమానందం కలిగింది ఆనాడు కాటేల్ ఆశ్రమంలో వండినటువంటి మధుర పదార్థాలు విడిచిపెట్టి కొన్ని రోజుల క్రితం నేను చేసిన ఎండిపోయిన రొట్టె ముక్కను ఎందుకు తిన్నారో భక్తిపూరిత హృదయాలకు మాత్రమే అర్థమవుతుంది. ఇటువంటి లీల గజానన మహారాజు వారి చరిత్రలో కూడా మనం చూడవచ్చు. ఒక రోజున భక్తులంతమంది గజానన మహారాజు వారికి నైవేద్యాలు సమర్పించారు, కానీ వాటిని ఆరగించలేదు. ముకున్ అనే భక్తుడు ఇంట్లో తయారు చేసినటువంటి చద్దిపప్పు పూర్ణాలు తెప్పించుకుని ఆయన ఎంతో ప్రేమతో తిన్నారు. నాగపూర్ వాస్తవ్యులు శ్రీ త్రిడక్, వీరు బాబా గారికి ఎంతో భక్తులు. ఒకసారి తన కుమారుడితో కాటేలకు వచ్చి త్రిడక్ గారిని అతని కుమారుడు సంజీవుని బాబా ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళి ఇంటి బరువు బాధ్యతలు కుమారుడికి అప్పగించమని బాబా త్రిడక్తో చెప్పారు. వెంటనే త్రిడక్ తన కుమారుడికి తాళపు చెవులు ఇచ్చారు. ఆ బాధ్యత అప్పగించిన వారం రోజులకి త్రిడక్ మరణించడం జరిగింది. బాబా వెళ్ళి వారి భౌతిక కాయంపై గులాబీ పువ్వులు కప్పారు. అతని మరణకాలం ఆసన్నమైందని ముందుగానే బాబా అతనికి సూచన చేశారు. శ్రీమతి ఆశా అగర్వాల్ పారజ్ పవర్ స్టేషన్ వద్ద అకోలా. ఆశా తల్లిదండ్రులు 1958లో బాబాను దర్శించారు. అప్పట్లో ఆశా వయస్సు 15 సంవత్సరాలు. ఆమెకు నాగపూర్ రాధేశ్యామ్ అగర్వాల్తో వివాహం కాగలదని బాబా చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఆమెకు అతనితో నాగపూర్లో వివాహమై బాబా అందరి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి సర్వజ్ఞుడు కాబట్టి అగర్వాల్ గారు లోకమత్ సమాచార పత్రిక సంపాదకుడుగా నాగపూర్లో హైకోర్టు అడ్వకేటుగా నియమించబడతారని ముందే చెప్పినటువంటి బాబా మాటలు నిజమయ్యాయి. పారస్లో అన్నదాన కార్యక్రమం జరిగింది. 1000 మందికి పైగా భోజనాలు హాజరయ్యారు. పక్కనున్న బావిలో నీరు లేదని బాబాతో ప్రజలు చెబితే ఆ బావిలో బాబా కొన్ని పువ్వులు విడిచిపెట్టారు. బావిలో నీరు సమృద్ధిగా వచ్చింది. భోజనానికి వచ్చిన వాళ్ళంతా బాబా మహిమని కొనియాడారు. వాళ్ళంతమంది నీటిని తాగడానికి ఉపయోగించారు. అందరూ బాబాకి జోహారులు అర్పించారు. ఖర్దేశ్ బాకా మహారాష్ట్ర, వీరు ప్రఖ్యాతిగాంచినటువంటి హాస్య కళాకారుడు. మొదట సామాన్య కళాకారుడే అయిన బాబా ఆశీర్వచన ప్రభావం చేత అతి తక్కువ కాలంలోనే గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. ఏ పని చేసినా ముందు వెనుక గురించి ఆలోచించేవాడు కాదు. బాబా అతన్ని ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడారు. ఒకసారి అతని కార్యక్రమాన్ని పైఠాన్ తాలూకాలో కన్నడ గ్రామంలో
చేశారు. ఆ కార్యక్రమానికి వెళ్లే ముందుగా బాబా ఆశీర్వచనాలు పొందాలని వచ్చి అతన్ని వెళ్ళవద్దని బాబా ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ అతను బాబా ఆదేశాలను పట్టించుకోకుండా తన తోటి కళాకారులతో జీపులో బయలుదేరాడు. ఎదురుగా వస్తున్నటువంటి ఒక లారీ జీపును ఢీకొట్టి జీపు తునాతునకలైంది. కొందరికి కాళ్ళు విరిగి బలమైన గాయాలయ్యాయి. ఇతను 1993 ఏప్రిల్ 15వ తేదీన ఆకస్మిక అకాల మరణానికి గురయ్యాడు. రాబోయే ప్రమాదాన్ని ముందుగా సూచన చేసిన బాబా మాటల పెడచెవిన పెట్టినటువంటి కారణాన దుర్మరణం పాలయ్యాడు. మహాత్ములు మనకు ఒకసారి ఆశ్రయించాక వారి మాటలను తూచా తప్పక పాటించాలి. సద్గురువు తన భక్తులను కాపాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వారి మాటలను వినే వివేకం కలిగి ఉండాలి. మనకి జరగనున్న దాన్ని ఎవరు ఆపలేరు. దినకర్ యశ్వంత్ అనుభవం, అమరావతి, మహారాష్ట్ర. ఈ సంఘటన 1979వ సంవత్సరంలో జరిగింది. మేము బాబాతో వాగేచా అనే ప్రదేశాన్ని దర్శించడానికి వెళితే ఆ ప్రదేశం తపతీ నదిని ఒడ్డున ఉండడం వలన సుందరమైనటువంటి దృశ్యాల ఫోటోలు తీసుకోవడానికి షాహా అనే ఫోటోగ్రాఫర్ని వెంట పెట్టుకుని వెళ్ళాం. అతను తన వద్ద ఉన్నటువంటి సాధారణమైనటువంటి కెమెరాతో అందరి ఫోటోలు తీశాడు. అతనికి బాబాతో కలిసి ఫోటో దిగాలనే కోరిక కలిగి ఉన్నది. అతని మనోసంకల్పాన్ని తెలుసుకున్నటువంటి బాబా కెమెరాను 25 అడుగులు దూరంలో పెట్టి తనను పక్కన నిలబడమని చెప్పారు. ఆ కెమెరా వైపు ఒక చిన్న గడ్డి పరకను చూపారు. బాబా అలా చేయగానే కెమెరా ఫోటో తీసింది. ఈ విధంగా షాహా బాబాతో కలిసి ఫోటో తీయించుకున్నారు. జడ పదార్థమైనటువంటి ఆ కెమెరా బాబా ఆదేశాన్ని శిరసా వహించి ఫోటో తీసింది. జడ పదార్థం చేసిన చమత్కారానికి ఆశ్చర్యపడ్డారు షాహా గారు. మార్వాడి విషయం. 1960 సంవత్సరంలో ధర్మరాజ విశ్వాసపాత్రుడైనటువంటి బాబా భక్తుడు. ఈ పేరుకు తగినట్టుగా ధర్మాన్ని పాటించే స్వభావం కలిగినటువంటి వారు వీరు కాటేల ఆశ్రమానికి వంట సామాన్లు, అద్దాలు, బెంచీలు, కుర్చీలు దానికి ఎన్నో సామాన్లు సమర్పిస్తూ ఉండేవారు. అన్నింటినీ వ్యాన్పై భాగంలో సర్దిపెట్టారు. వ్యాన్లో బాబాతో పాటు భక్తులు కూడా కాటేలకు బయలుదేరారు. దర్యాపూర్ సమీపిస్తుండగా దర్యాపూర్ నదిలో స్నానం చేయాలని అందరికీ కోరిక కలిగింది. బాబా భక్త బృందంలో శ్యామరావు అనే అతను కూడా ఉన్నారు. జన్మతః భౌపిరికి. వీరికి సముద్ర స్నానమన్నా నదీ స్నానమన్నా మహాభయం. ఈ విషయం తెలిసిన స్నేహితులు శ్యామరావును ఆట పట్టించాలనే ఉద్దేశంతో నదిలోకి బలవంతంగా దించారు. వీరంతా నా ప్రాణాలు తీయడానికి సిద్ధపడతారేమిటని అమాయకంగా ప్రశ్నించాడు శ్యామరావు. ఈ మాటలు బాబా చెవిన పడ్డాయి. నువ్వు చావలేవయ్యా, నేను చచ్చేవాడు వేరే ఉన్నాడంటూ బాబా అతని బుగ్గనికి ప్రేమతో గిల్లారు. బాబా హాస్యం పట్టిస్తున్నారని అందరూ నవ్వుకున్నారు. బాబా అన్న మాటలు కొన్ని గంటలకే నిజమవుతాయని భక్తులు ఊహించలేకపోయారు. స్నానం వద్దు బాబోయ్ అని శ్యామరావు ఎన్నోసార్లు మొత్తుకున్నా వినకుండా బలవంతంగా నదిలో స్నానం చేయించారు. అందరి స్నానపానాదులు పూర్తయ్యాక తిరిగి వ్యాన్లో బయలుదేరారు. వ్యానుకు చిన్న రిపేరు రావడం వల్ల కొంతసేపు కొండాళి గ్రామంలో ఆగారు. అక్కడున్న వారు రామమందిరంలో భజనలు చేయమని భక్తులకు బాబా చెబితే ఈ వార్త మందిర ధర్మకర్త సేటుకి తెలిసింది. ఆ సమయంలో సేటు మరికొందరు హుండీ డబ్బులు లెక్కిస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు భజనలు చేయడానికి మీకు ఆ బాబా ఈ పనిపాటు లేదా? ఇది విరాళం పోగు చేసి కట్టించిన మందిరం కాదు. నేను నా ధనంతో స్వయంగా కట్టించానని అహంకారపూరితంతో సేటు మాట్లాడాడు. భగవంతుని సన్నిధిలో భజనలు చేసుకోవడానికి సమయాలు ప్రసక్తి ఎందుకని భక్తులు అడిగితే ఆ సేటు కోపంతో అందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని గర్జించాడు. ఆ గ్రామంలో విఠల్ మందిరం కూడా ఉంది. ఆ విషయాన్ని విన్నటువంటి విఠల్ మందిర ధర్మకర్త వసంతరావు ధవళే అదే కాకుండా మరికొంతమంది పెద్దలు బాబాగారికి స్వాగతం పలికి విఠల్ మందిరంలో భజనలు చేయమని ప్రార్థించారు. మందిరంలో భజనలు పూర్తయ్యాక రామమందిరం సేట్ చనిపోయాడనే వార్త తెలిసింది. సేటు గారి మరణ వార్త విన్న గ్రామ ప్రజలు వేరొక రీతిగా మాట్లాడారు. మందిరంలో భజనలు చేయడానికి అనుమతి ఇచ్చి ఉన్నట్లయితే సేట్ బతికుండేవాడని కొందరన్నారు. అహంకారపూరితంతో మాట్లాడి ప్రవర్తించిన సేటుకి తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని మరికొందరన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నం వారి భార్య అనుభవం. పూర్వం కాటేలాశ్రమంలో ఇప్పుడు విఠల్ రుక్మిణి మందిరం ఉన్న చోట పెద్ద నాగుపాము పుట్ట ఉండేది. ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం బాబా నాగపంచమి రోజున కాటేలు వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడల్లా ఒక గిన్నెతో పాలు పోసి పుట్ట వద్ద ఉంచేవారు. పుట్టలో ఉన్న తెల్లని నాగుపాము బయటకు వచ్చి పాలు సేవించి తిరిగి పుట్టలోకి వెళుతూ ఉండేది. ఒక నాగపంచమి పండుగ రోజున స్వర్గీయ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భార్య సాయిబ్ ఆనందరావు కలంకర్, సాయినాథ్ భజన మండలి వారు కాటేలకు వచ్చారు. అప్పుడు బాబా కాటేల్లో ఉన్నారు.
బాబా ఒక గిన్నెలో పాలు పోసి పుట్ట వద్ద పెట్టి నమస్కారం చేసి పుట్టలో ఉన్న నాగరాజు బయటకు వచ్చి పాలు తాగడం, కన్నం వారి భార్య నాగరాజుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం. బాబా ఆమెతో తాయి సాహెబ్ దాదా చడలే అన్నారు, నీ భర్త త్వరలో పెద్ద పదవిని అలంకరిస్తాడని బాబా అన్న. దాని తాలూకా నిగూఢ అర్థం కలిగినటువంటి మాటలు ఆమెకు అర్థం కాలేదు. అప్పట్లో యశ్వంతరావు చౌహాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేవారు. బాబా అన్న మాటలు ఒక్క నెల రోజులోపునే యథార్థమై యశ్వంతరావు చౌహాన్ కేంద్రంలో రక్షణ శాఖ మంత్రిగా నియమించబడి ఆయన స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కన్నం వారు నియమించడం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కన్నంవారు దంపతుల మంత్రిమండలి అభిమానులు బాబాను కాటేల్లో దర్శించి కృతజ్ఞతలు తెలియజేశారు. బాబా వారందరినీ ఆశీర్వదించి పంపించారు. అప్పట్లో కాటేల్లో విఠల్ రుక్మిణి మందిరం ఉండేది కాదు. అక్కడికి ఒక పెద్ద పులి అప్పుడప్పుడు వస్తూ ఉండేదని గ్రామస్తులు చెబుతూ ఉండేవారు. కోపర్గాం నివాసి అయినటువంటి బీడీబీ దేవకర్ మీరాబాయి అనే 5 ఏళ్ల కుమార్తె ఉండేది. 1966వ సంవత్సరం మే నెల 1వ తేదీన తన కుమార్తెకు జరిగినటువంటి దుస్సంఘటన తెలియజేశారు. మా అమ్మాయి తీపి గోళీలు కొనడానికి బయటకు వెళ్ళి చెవులుకున్నటువంటి బంగారపు రింగులు చూసిన ఒక దొంగ మిఠాయి కొనిపెడతానని మాయమాటలు చెప్పి మా అమ్మాయిని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. చెవులుకున్నటువంటి రింగులు బలవంతంగా ఊడబెరుక్కుని పరారయ్యాడు. అందువలన చెవుల నుంచి రక్తం స్రవించింది. ఏడుస్తూ ఇంటికి వచ్చి బాబా ఫోటో ఎదుట నిలబడి, బాబా, ఓ దొంగోడు నా చెవుల రింగులు తీసుకుని పారిపోయాడు, వాడిని పట్టుకుని బాగా చితకబాదండి అని మా అమ్మాయి చెప్పుకుంది. దొంగ వస్తువులు తస్కరించిన ప్రదేశాన్ని నాకు చూపించింది. నేను మా అమ్మాయిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విషయాన్ని ఫిర్యాదు చేస్తే పోలీసు వారు ఆ దొంగ ఎక్కడ దొరుకుతాడా అని నా కూతుర్ని చెప్పమన్నారు. బంగారం కొనే వ్యాపారస్తుని పేరు చెప్పి అతని ఇంటికి ఆ దొంగ వెళ్ళాడని మా అమ్మాయి నోటితో బాబాకు చెప్పించారు. వెంటనే పోలీసు వారు సరాసరి బంగారం కొన్న వ్యాపారస్తునింటికే వెళ్ళారు. నిజంగానే రింగులు అతని వద్ద దొరికాయి. వాటిని కరిగించే ప్రయత్నంలో ఉన్నాడు. రింగులు కొన్న నేరానికి ప్రాయచిత్తంగా 3 గ్రాముల బంగారంతో రింగులు తయారు చేసి దేవకర్ ఇంటికి పంపుతానని, నన్నేమీ చేయవద్దని పోలీసు వారిని ప్రాధేయపడ్డాడు ఆ వ్యాపారి. ఈ సంఘటన జరిగాక ఒకరోజు దేవకర్ పని మీద పండరీపురం వెళితే ఆ సమయంలో బాబా పండరీపురంలో ఉన్నారు. బాబాను దర్శించారు దేవకర్. మీరాబాయ్ ఇయర్ రింగ్ మిల్గయా క్యోం దేవకర్ అని అడిగారు. బాబా పండరీపురంలో బాబా అతను అడిగిన రోజునే కోపర్గాం పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ చెవిరింగులు దేవకర్ ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోయాడు. దీనిని బట్టి పరమాత్మ స్వరూపుడైనటువంటి బాబా అందరిలోని ప్రకాశమానుడై, సర్వవ్యాపకుడై, సర్వజ్ఞుడై, సర్వభూతాంతరాత్మయై, సాక్షిమాత్రుడై, చేతనుడై, కేపలుడై ఉంటారు. ఇది సత్యం సత్యం సత్యం. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. గోపాల గోపాల దేవకరిందన గోపాల గులాబ్ బాబా గోపాల.